ఊర్లో వదలకపోతే చంపేస్తాం. బాపట్ల, తిరుపతి జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతలకు టీడీపీ నేతల హెచ్చరికట. మంత్రి అనగాని అండతో రేపెల్లెలో పెచ్చరిల్లిన దాడులు చంపుతామంటూ మైకుల్లో అనౌన్స్‌మెంట్ అట్లా. ఇప్పటికే పలువురిపై దౌర్జన్యం, ఇళ్లు, ఆస్తులు ధ్వంసం, అజ్ఞాతంలో నేతలు, కార్యకర్తలు, గ్రామం వదిలిన చెరుకుపల్లి మాజీ ఎంపీపీ అధ్యక్షుడి కుటుంబం, రాంబొట్లపాలెం నేతలు, మరికొందరు మండల స్థాయి నాయకులు, కార్యకర్తలది ఇదే దారి. ఇది కథ. ఊరు వదలకపోతే చంపేస్తామని మైక్‌లో అనౌన్స్‌మెంట్స్. ఇది ఆంధ్రప్రదేశ్‌లో ఇయాలున్న లా అండ్ ఆర్డరు. ఇది ఆంధ్రప్రదేశ్‌లో విజన్ ఉన్న నాయకుడు, 45 సంవత్సరాల సీనియారిటీ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి అయితే మనం చూడాల్సిన పరిస్థితి, చూస్తున్న పరిస్థితి ఇయాల ఏర్పడ్డది. అనేది ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు మొత్తుకుంటున్న పరిస్థితి. ఊరు వదలకపోతే మిమ్మల్ని చంపేస్తాం. కొడవళ్ళు, ఏట కొడవళ్ళు, గొడ్డలు పట్టుకొని ఊరు ఊరు తిప్పుకుంటూ చంపుతాం అనే పరిస్థితికి అనౌన్స్‌మెంట్‌లు చేస్తానంటే, మరి లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంది? చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? మరి ఈళ్ళ కనుసన్నలు జరుగుతున్నాయా? నిజంగా ఈళ్ళకి తెలిసి జరుగుతున్నాయా? తెలవక జరుగుతున్నాయా? అనేది ప్రజలకు అర్థం కాని పరిస్థితి. ఊరు వదలకపోతే చంపేస్తామని అనౌన్స్‌మెంట్ చేయటం అంటే ఇక ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటదా? ఇంతకంటే దారుణం ఉండదు కదా! ఇది విచిత్రమైన పరిస్థితి అనమాట. వదిలేస్తే ఊరు వదిలేసిపోండి, లేదంటే చంపేస్తాం. విచిత్రంగా ఉంది. కాబట్టి దీని నుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనుంది. ఎంపీపీ స్థాయి, మండల స్థాయి అధికారులట చంపుతామని హెచ్చరికలు చేస్తున్నారట. గమ్మత్తుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కొంతమంది ఈ మధ్యకాలంలో టీవీలలో, పేపర్లలో డైరెక్ట్ అనౌన్స్‌మెంట్ చేస్తారు. రెడ్ బుక్ ఉంది. రెడ్ బుక్కులలో పేర్లు ఉన్న ఒక్కొక్కడిని అంతు చూస్తామని డైరెక్ట్‌గా లైవ్‌లో పెట్టి చెప్తుండ్రు. వాళ్ళ పైన యాక్షన్ లేదు. డైరెక్ట్‌గా అనౌన్స్‌మెంట్‌లు చేస్తుండ్రు. వాళ్ళ పైన యాక్షన్ లేదు. ఎట్లా ఉంటదంటే అధికారం లేనన్ని రోజులు కుక్కిన పేను లెక్క ఉండి అధికారం వచ్చింది కాబట్టి మనం ఏదంటే అది అంటాం. వాళ్ళ సంగతి చూస్తాం, వీళ్ళ సంగతి మీరు వాళ్ళ వీళ్ళ సంగతి చూడటానికి కాదు మీకు అధికారం ఇచ్చింది. మీకు అధికారం ఇచ్చింది మీ కక్షలు సాధించుకోవడానికి, మీ కార్పణ్యాలు సాధించుకోవడానికి, మీ పర్సనల్ ఎజెండా సాధించుకోవడానికి ప్రజలు ఈలే అధికారం. ఇయాల అధికారం వచ్చిన తర్వాత బయటకొచ్చి మీసాలు తిప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. బయటకొచ్చి మాట్లాడతాను. రాండి బయటికి ఒంటరిగా చూసుకుంటాం అనే పరిస్థితి హెచ్చరిస్తున్నారు పెద్ద పెద్ద నాయకులు కూడా. ఇది తప్పు. ఇది కరెక్ట్ కాదు. అంటే అధికారం ఇచ్చింది దీనికోసం కాదు. సవాళ్ళు, బెట్టింగ్‌లు చేయటానికి, సవాళ్ళు చేయటానికి, బెదిరించడానికి మీకు అధికారం ఇయ్యలే. ఇదే శాశ్వతం కాదు ఈ అధికారం. కాబట్టి అధికారం ఉన్న రోజు కుక్కిన పేను లెక్క ఇళ్లలో దాక్కొని అధికారం వచ్చిన తర్వాత ఇయాల బయటకొచ్చి మా అంతటోళ్ళు లేడని విర్రవీగితే దాన్ని ఏమనుకోవాలి? అంటే మీకు ప్రజలు అధికారం ఇచ్చింది దీనికోసమా అనేది ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇది సరే ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే చాలా దారుణమైన విషయం మైక్‌లో అనౌన్స్‌మెంట్ చేశారు.